సంగారెడ్డి జిల్లాలోని పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారనే నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గచ్చిబౌలిలోని రియో హోటల్లో బస చేశారు. తనకు మద్దతుగా హుజురాబాద్ చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు పిలిపించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గచ్చిబౌలిలోని రియో హోటల్లో బస చేసిన నాయకులను అదుపులో తీసుకున్నారు. అనంతరం వారిని కొల్లూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు పోలీసుల అదుపులో ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం కాదు, కనీసం రోడ్ల మీద నిలబడడం కాదు. అరే అదే చేస్తారా? ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాజ్యసభ పాలన. పోలీసు మొత్తం పోలీసు దౌర్జన్యంతో నడిపిస్తాను. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు, కాలేదు. పూర్తిగా దౌర్జన్యం చేసినారు సార్. ఇక్కడ ఉన్న అక్కడికి బాత్రూమ్ మీద టవాల్ మీద ఉన్న తీసుకొచ్చి వాళ్ళని కాల్పులు దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మా మాలంటలం పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లకు తీసుకొచ్చి డోర్ వాళ్ళ కొట్టి అనవసరంగా యాంటీ పోలీస్గా తయారు చేస్తాను కదా. ఇది పోలీసుల రాజ్యం కాదు కదా. మీరు ఎందుకు వచ్చారు? మీరు ఏమన్నా చట్ట వ్యతిరేకమైనట్లయితే చేయగలరు అట్లా చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తీసుకొని రావడానికి మాకు చెప్పింది. మేము సంఘ విద్రోహ చర్యలకు ఎలాంటి చర్యలు పాల్పడవని నీకు తెలుసు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకునే మిమ్మల్ని కట్టేసి తీసుకునే అధికారం మాకు ఉన్నది. బయటకు వస్తే తీసుకోండి. మరి మనిషి పొద్దున 5 o'clock వస్తే మనిషి టాయిలెట్ పోయలేదు, బాత్రూమ్ పోయలేదు, స్నానం చేసేది. టిఫిన్ చేసిన ఏదా వద్దా? నేను వెజ్ చేసుకున్నది కూడా అన్ని వీడియో బయటకు వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. నేను మీ హక్కులకు హరించినట్టు కాదు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం కాదు, కనీసం రోడ్ల మీద నిలబడడం కాదు. అరే అదే చేస్తారా? ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాజ్యసభ పాలన. పోలీసు మొత్తం పోలీసు దౌర్జన్యంతో నడిపిస్తాను. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు, కాలేదు. పూర్తిగా దౌర్జన్యం చేసినారు సార్. ఇక్కడ ఉన్న అక్కడికి బాత్రూమ్ మీద టవాల్ మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కాల్పులు దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మా మాలంటలం పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లకు తీసుకొచ్చి డోర్ వాళ్ళ కొట్టి అనవసరంగా యాంటీ పోలీస్గా తయారు చేస్తాను కదా. ఇది పోలీసుల రాజ్యం కాదు కదా. మీరు ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు వచ్చినాం? నేను పోలీసు రూమ్స్ ఎందుకు బ్రేక్ చేసి మేము బయటకు వచ్చిన వాళ్ళం కాదు, నిలిచిన వాళ్ళం కాదు. కనీసం రూమ్లకు వచ్చి లాడ్జీలకు వచ్చి రూమ్ డోర్లందరినీ ఫోన్లు లాక్కొని కనీసం